వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మంత్రుల కాన్వాయ్లోకి కొత్త లగ్జరీ కార్లు వచ్చి చేరాయి. దీంతో అమాత్యులు ఖుషి అవుతున్నారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ కాన్వాయ్లో మాత్రమే ల్యాండ్ క్రూజర్లు ఉండగా ఇప్పుడు మంత్రులు కూడా ఖరీదైన కార్లు సొంతం చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఖర్చును తగ్గించుకుని ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణలో పడ్డామని చెప్తోంది ప్రభుత్వం. అయితే గత ముఖ్యమంత్రి వాడే ల్యాండ్ క్రూజర్స్ కార్లను పూర్తిగా వాడకుండా అందులో కొన్ని కార్లను మాత్రమే రంగు మార్చి, అంటే తెల్ల కలర్లో ఉన్న కార్లను నల్ల కలర్లోకి మార్చి సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నారు. అప్పటికి సీఎం కొత్త కాన్వాయ్ కోసం రెడీ చేసిన ల్యాండ్ క్రూజర్స్ వాహనాలను ఎందుకు వాడటం లేదు అన్న ప్రశ్నలకు ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, కోట్ల రూపాయలు విలువ చేసే కార్లను వాడటం, కొనుగోలు చేయడం అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో చెప్పారు. కేవలం తన కాన్వాయే కాకుండా మంత్రుల కాన్వాయ్ కూడా పాతవే వాడతామని, కొత్త కార్లను కొనుగోలు చేయబోమని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 6 నెలలు తిరిగేలోపే మంత్రుల కాన్వాయ్లో కొత్త కార్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కో మంత్రి వద్ద ఒక్కో ల్యాండ్ క్రూజర్ కారు ఉంది. అయితే వాటి మీద మంత్రులు కానీ, మంత్రుల వద్ద ఉన్న అధికారులు కానీ స్పష్టతనివ్వడం లేదు. గతంలో ల్యాండ్ క్రూజర్స్ కార్లు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే వాడేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ల్యాండ్ క్రూజర్స్ కార్లను వాడుతున్నారు. ఒక్కో ల్యాండ్ క్రూజర్ కారు ధర దాదాపు 2 కోట్ల వరకు ఉంటుంది. గత ప్రభుత్వం ఆడంబరాలకు పోయిందని, లేనిపోని ఖర్చులు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల ఊబిలో నెట్టిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు తిరిగేసరికి 6 గ్యారంటీల అమలును పక్కన పెట్టి ఆడంబరాలకు పోతోందని, కోట్ల రూపాయల విలువ చేసే కార్ల వాడకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.